హాయ్ ఫ్రెండ్స్. ఆలస్యం లేదా నిరంతరం ప్రతికూల ఆలోచనలు ఎలా అధిగమించాలి అనే పాయింట్ మీద ఒక ప్రశ్న అన్నమాట. ఆలస్యం లేదా ప్రతికూల ఆలోచనలను అధిగమించడానికి చిన్న లక్ష్యాలు పెట్టుకోవడం, శరీరాన్ని కదిలించడం మరియు మనసుని సానుకూల దిశలో శిక్షణ ఇవ్వడం అత్యంత ప్రభావితమైన మార్గాలు. ఆలస్యం అంటే లేజీనెస్ను అధిగమించే మార్గాలు ఏమిటి? చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవాలి. పెద్ద పనిని చిన్న చిన్న దశలుగా విభజించడం. పెద్ద పనిని అలా మనం ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు అలా టైం పెట్టుకుంటూ మార్చుకుంటూ వెళ్ళాలి. పరిసరాలను శుభ్రం చేయడం. గందరగోళంగా ఉన్న స్థలం మనసుని మరింత అలసటికి గురి చేస్తుంది. అంటే అందుకోసమే బాహ్యాభ్యంతర శుచి అంటారు. బాహ్యము, అభ్యంతరం అంటే లోపల. బయట, లోపల కూడా శుభ్రంగా ఉండాలి. కాబట్టి గందరగోళంగా ఉన్న స్థలం మనసుని మరింత అలసటికి గురి చేస్తూ ఉంటుంది. కాబట్టి పరిసరాలని శుభ్రం చేయాలి. షెడ్యూల్ పెట్టుకోవాలి. అంటే సమయ పట్టిక. షెడ్యూల్ తయారు చేసుకోవాలి. ఈరోజు నేను చేయవలసిన పనులు ఏమిటి? పనులను ఒక నిర్దిష్ట సమయానికి, ఒక నిర్దిష్ట సమయంలో నేను చేస్తాను అని చెప్పి మనం పెట్టుకున్నప్పుడు కొంచెం ఆలస్యం తగ్గుతుంది. అలాగే శరీరాన్ని కదిలిస్తూ ఉండాలి. చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ ఉండాలి. అలా చిన్న చిన్న వ్యాయామాలు, నడక, యోగా ఎనర్జీని పెంచుతూ ఉంటుంది. అలాగే పని పూర్తి చేసిన తర్వాత చిన్న ఆనందం, మీకు మీరే రివార్డ్ ఇచ్చుకోవాలి. స్వీయ బహుమతి. మీకు ఇష్టమైన పాట వినడం అంటే ఖర్చు లేని పని. ఈ విధంగా చేయడం అనమాట. సో నెగిటివ్ ఆలోచనలు అధిగమించే మార్గాలు ఏంటంటే, ఇలాంటి లేజినెస్ గురించి చెప్పాము. ఇప్పుడు నెగిటివ్ థాట్స్ గురించి. దాన్ని ప్రతికూల ఆలోచన అంటారు. ఆలోచనను గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రతికూల ఆలోచన అని గుర్తించడం మొదటి అడుగు. వెంటనే దాని ప్లేస్లో పాజిటివ్ ఆలోచన పెట్టుకోవాలి. నెగిటివ్ ఆలోచన రాగానే అది గుర్తించి దాన్ని వెంటనే పాజిటివ్ ఆలోచన మార్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫెయిల్ అవుతాను అని అంటే కాదు, నేను నేర్చుకుంటున్నాను, నేను ప్రతి విషయాన్ని చక్కగా నేర్చుకుంటున్నాను, అంతే. అలాగే మెడిటేషన్. ప్రతికూల ఆలోచన వచ్చినప్పుడు వెంటనే జస్ట్ ఒక 5 మినిట్స్ ఆర్ 1 మినిట్, 1 మినిట్ మేనేజ్మెంట్ కూడా ఉంది. 5 నిమిషాలు తీసుకోండి లోతైన శ్వాసలు. ఇమ్మీడియట్గా మనసు ప్రశాంతత వస్తుంది. లోతైన శ్వాసలు. శ్వాస లేనే కా సమయం ఔర్ బడావు. శ్వాస తీసుకునే సమయాన్ని ఎక్కువ చేయాలి. అలా డీప్ బ్రీత్ తీసుకోవాలన్నమాట. అలా డీప్ బ్రీత్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? మనసు ప్రశాంత స్థితికి చేరుకుంటుంది. ఇలా వీలైనన్ని సార్లు మీరు ఆ విధంగా 3 టైమ్స్ బ్రీత్ బాగా డీప్‌గా తీసుకోవడం. లోతైన శ్వాసను లోపలికి తీసుకోవాలి. అంటే లోతైన అంటే లోపల డీప్‌గా లోపలికి వీలైనంత ఎక్కువసేపు నెమ్మదిగా ఎక్కువసేపు తీసుకుంటే మనసు ప్రశాంత స్థితికి వస్తుంది. అలాగే రోజు కొన్ని మంచి విషయాలని రాసుకోవాలి. అప్పుడు మనసులో సానుకూల దిశలో మలుస్తుంది. ఇంకో పాయింట్ ఏంటంటే, మనం తెలుసుకున్న ఆలోచనలనే మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాం. కొత్త విషయాలు, కొత్త ఆలోచనలు కావాలంటే ఎప్పుడూ కొత్త పుస్తకాలు చదువుతూ ఉండాలి. ఎవ్రీ డే బుక్ చదువుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు స్వాధ్యాయం చేస్తూ ఉండాలి. అప్పుడే మనలో కరెక్ట్ అయిన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇది ఎందుకంటే నెగెటివ్ థాట్ వస్తుంది అని అనుకున్నప్పుడు హౌ టు చేంజ్ యువర్ థాట్, చేంజ్ టు పాజిటివ్. మీకు ఏది కావాలో దాన్ని ఆలోచించడం ముఖ్యం. నెగెటివ్ థాట్ ఏంటి? మీకు అక్కర్లేని ఆలోచన.
మీకు ఏది కావాలి దాని గురించి ఆలోచించడం. అది మీకు మీకు మీరు చేసుకునేటువంటి అద్భుతమైన సహాయం. నోబడీ కెన్ హెల్ప్ యూ. ఇతరులు ఎవరు సహాయం చేయలేరు. మీకు మీరే సహాయం చేసుకోవాలి. మీ ఆలోచనలు మీరే గుర్తించాలి. ఆలోచనలు గుర్తించి, ఓహో, ఇది నాకు అక్కర్లేని ఆలోచన అని చెప్పి దాన్ని మార్చి దానికి కావలసిన ఆలోచన మాత్రమే పెట్టుకోవాలి. అలాగే ఒకేసారి మనకి పట్టి పీడిస్తున్నట్టుగా వచ్చేటువంటి ఆలోచన మాత్రం డీప్ శ్వాస తీసుకోవచ్చు, ఒక ఐడియా. ఇంకొకటి, ఇలా తల పైకి ఎత్తి మళ్ళా కిందకి ఉంచేయాలి. మళ్ళా పైకి ఎత్తి ఇలా 2 టైమ్స్ అయింది. ఇలా చేసి చూడండి. డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, ఆలోచనలన్నీ కట్ అయిపోతాయి. ఇంకొకటి, ఇంకా ఫాస్ట్ టెక్నిక్ ఉంటుంది. అది కూడా కాలేదు అన్నారు, ఇంకొక ఫాస్ట్ టెక్నిక్. అది ముఖంలోని ఉన్న అన్ని రంధ్రాలను మూసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, కళ్ళు మూసుకుంటాము. కళ్ళు, ముక్కు, నోరు, చెవులు. చెవులేమో బట్టన వేలు పెట్టేసుకోండి. బట్టన వేలు, ముక్కుని ఇలా మూసేయండి. పెదాలు మూసుకున్నాము, కళ్ళు మూసుకున్నాం. ఇలా ముక్కు మూసేయటం వల్ల ఏమవుతుందంటే సేఫ్టీ వాల్వ్ ఉంటుంది, మనకి ఏం ఇబ్బంది లేదు. పక్క వాళ్ళు ఎవరో వచ్చి మూయమంటే అది డేంజర్, కానీ మనకు మనం మూసేసుకోవాలి. ఇలా ఇలా మొదటి చూపించాను కదా, అగైన్ మళ్ళీ చూపిస్తాను, చెప్తాను. కళ్ళు మూసుకుంటాం మనం ఈజీ. చెవులు ఇలా మూసుకోవాలి. ముక్కు ఇలా మూసుకుంటాము, ముక్కు, పెదాలు. ఇది అంటే ఆపకుండా నెగిటివ్ ఆలోచనలు వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా జీరో స్టేట్కి వెళ్ళిపోవడానికి అదొక అద్భుతమైన ప్రయోగం. ఇట్స్ నాట్ ఏ మెడిటేషన్, ఇది స్టాప్ థింకింగ్. ఇమీడియట్గా ఆలోచనలు నిలిపివేసేటువంటి ఒక ఫోర్స్ఫుల్ టెక్నిక్. కొంతమందికి ఎంతసేపు దాని నుంచి బయటికి రాలి, అలాంటి వాళ్ళకి ఇది ఒక అంశం. అవేర్నెస్లో ఉన్న వారికి నెగిటివ్ థాట్ని పాజిటివ్ థాట్గా మార్చాలి. అంటే సమస్య ఆలస్యమైతే ఒక డైరెక్షన్ లేకుండా, దిశ లేకపోవడం, అది అధిక పని భారం అవుతుంది. కాబట్టి లక్ష్యం పెట్టుకోవాలి, పెద్ద లక్ష్యం. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి దానికి సంబంధించిన పనులు, ఈ పని చేస్తాము, తర్వాత ఈ పని చేస్తాము, తర్వాత ఈ పని చేస్తాము అని చెప్పి లక్ష్యాలు పెట్టుకోవాలి. లక్ష్యాలు పెట్టుకుని ఒక టైం టేబుల్ పెట్టుకొని, చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకొని, టైం షెడ్యూల్ పెట్టుకొని దాని ప్రకారం పనిచేయాలి. అలాగే శరీరాన్ని ఎప్పుడు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంచాలంటే కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి. కొంచెం అటు ఇటు తిరగడం, నడవటం, స్క్వాట్స్ తీయటం, లైక్ దట్. అలాగే నెగిటివ్ థాట్స్ అనుకుండా కారణం భయం, మన మీద మనకే నమ్మకం లేకపోవటం, ఇవన్నీ కారణాలు. దానికి పాజిటివ్గా సానుకూలమైన వాక్యాలు రాసుకొని పాజిటివ్గా మనకు మనం చెప్పుకుంటూ, వాడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మెడిటేషన్ చేస్తూ బీ ఫియర్లెస్గా తయారవుతుంది. అది అక్కడున్న కీ పాయింట్. సో థ్యాంక్ యూ. ఇది స్మాల్ వన్. తర్వాత మరొక అంశాల మీద తీసుకుందాం. థ్యాంక్ యూ.